Good morning, everyone. Good morning, ma'am. రా జల్ది. ఏందయ్యా ఎప్పుడు లేటే ఎప్పుడంటే అయితే నువ్వు దోలుతురా బస్. ఏందో ఈ ముసలోని కూడా రోజు ఇంగ్లీష్ చంపుతుందిరా నాయన లేట్ వెళ్తే. Now, today we are going to discuss about articles. That one is A and D. These are the basics for your English. Coming, ma'am. The articles, especially and the. देखते This is one of the basic structure for your grammar. मैं coming, ma'am. What? ఏంటి స్కూల్ కి లేట్ రావడం ఇది థర్డ్ టైం ఈ వీక్ లో. అది స్కూల్ బస్ లో రమ్మంటే రావు. మా డాడీ ఆఫీస్కి వెళ్తారు, మా అన్నయ్య డ్రాప్ చేస్తాడు. ఏమన్నా అంటే ట్రాఫిక్ లేట్ అయిందని చెప్తావు. 10 minutes ago, ma'am. వాట్ 10 minutes? What is the school pledge time? 7:30, ma'am. What is the time now? 7:55. 55. అంటే ఎన్ని మినిట్స్ లేట్ వచ్చావు స్కూల్ కి? Half an hour. అయితే ఇప్పుడు ఏంటి నువ్వు క్లాస్ కి రావాలా? Yes, ma'am. అయితే ఒక కండిషన్, ఏం మ్యామ్? నువ్వు లాస్ట్ బెంచ్ లో నుంచోవాలి, లేదంటే బయట నీల్ డౌన్ చేసి ఉండాలి. ఈ 1 hour అంతా నా పీరియడ్ అయిపోయేంత వరకు ఇక్కడే నుంచోవాలి. లోపడదామా బయటికి పోదామా? ఏం కాదు పా, క్లాస్కి పోదాం. మ్యామ్ క్లాస్లోకి వెళ్తాం మ్యామ్. ఓకే, కమ్ స్టాండ్ ఆన్ ద బెంచ్. ఈ రోజు ఎప్పుడు ఇంత లేట్ వస్తారు? ఎప్పుడు చూడలేరా అట్లా చూస్తారు? సాలి అటు తిరుగుది. Articles, that one is A and the. Thank you, ma'am. Good morning. Good morning, sir. Yeah, good morning, everybody. Today we are going to be learn a plus b whole cube formula with solving the problem. See here, basically it's so important. 3x plus 6y, for example, whole cube. Implementing of a plus b whole cube. Okay? You remember this formula? Basically, it's learned in your 8th class. The formula is A cube plus B cube. right. Inka 3ab. 3AB into A plus B. Nice, Krishna. Good memory. A plus b. Right. Here one more method is there. A cube cube plus B cube. B cube. Come on. మళ్ళా పోదాం రా నెక్స్ట్ 3A square B plus 3AB square. 3ab square. అంతేనా? సరే పోదాం మరి. వస్తుందిరా ఎట్లుండేది B తెలుసా square, రా అసలు? right. హైలైట్రా బాబు. మళ్ళా తినబుద్ధి అవుతుందిరా. పైసలు లేవు అంతే. ఒక్కరా. అరే ఇప్పుడు ఇంటర్వ్యూలో బేకరీలో మన ఉందా లేదా నాకు? అరే నా దగ్గర పైసలు లేవురా. అరే ఇప్పుడు నేనే పెట్టాలరా? ఈసారి నువ్వు పెట్టు. సరే పా, ఇక పెడతా ఏం చేయాలి? అది మాట పైగా పా, ఏమంటావు? ఇక పోదాం పా మరి. వెళ్దాం. ఆగు బెల్గాని. సరేంద్రా ఏదో లొల్లి పెడుతుండు. ఏం చేస్తున్నారు అక్కడ? చెరు సార్ ఏం చెప్తున్నా ఇక్కడ నేను? చెప్పు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా చెప్పు. మహేంద్ర A square plus B square. పక్కన సార్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab సార్. షూర్? అరే పక్కరా. పక్కా సార్. ఏంటి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. గెట్ అప్ ఇడియట్స్. సార్ సారీ సార్. బోత్ ఆఫ్ యూ గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. నో మోర్ ఎక్స్క్యూజెస్. జస్ట్ గెట్ అవుట్. వెళ్ళండి ఇడియట్స్. మ్యాథ్స్ రాదు, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ తెలియదు. తమాషా అయిపోయింది నేనంటే మీకు. లెట్స్ సీ మీ. అరే ఇప్పుడు బేకరీయా బిర్యానీయా? సి వినండి. అన్న ఎప్పుడు చదివేనా, వేరే ఎంటర్టైన్మెంటే లేదా? ఎందుకు లేదురా? నిత్య ఒక్క నిమిషం చెప్తే ఏమనుకోదుగా? ఏంటిది? అంటే నీకు ఇష్టమని. ఇంతకీ ఎందుకు ఆగమన్నావు? ఐ లవ్ యూ. ఏంది ఏం మాట్లాడకుండా అట్లా వెళ్ళిపోతుంది? నువ్వేం మాట్లాడకుండా ఉంటే ఎట్లా?
నేనేమనుకోవాలి? ఓకేనా? నువ్వు ఆన్సర్ చెప్పేంత వరకు నేను ఇక్కడనే వెయిట్ చేస్తా ఉంటా. ఏ చిరు, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ ఫ్రెండ్స్ ఆడుకుంటున్నా. ఫ్రెండ్సా? స్కూల్కి రాకుండా ఫ్రెండ్స్ ఏంటి? అంటే టీచర్, నీ అటెండెన్స్ చాలా తక్కువ ఉంది. అసలు నీకు అటెండెన్సే లేదు. రేపు స్కూల్కి వచ్చాక లాస్ట్ బెంచ్లో నిలబెడతా, అర్థమవుతుందా? అయ్యో సారీ. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. మామ నీకు ధైర్యం లేదనుకున్నారా? వీడు ఎట్లా చెప్పేసిండ్రా నాయన కదా నేనైతే విఐపిడా మామ ఒప్పుకుంటుంది అనుకుంటావారా? తీసుకొని వస్తుంది. ఎవర్రా? లైట్ రా. అరే ఏంది రోజు ఏమన్నావురా మైదా పిండి? ఏంద్రా? అయ్యో అన్నా. అన్నా నువ్వు 10th ఎట్లా రాసినావు అన్నా? ఎట్లా పాస్ అయినావు? చెప్తా. మీ స్కూల్ నుండి ఫోన్ వచ్చింది. ఏందంట? రోజు రోజుకి నువ్వు ఎలా చదువుతున్నావో మీ క్లాస్ టీచర్ ఫోన్ చేసి చెప్పింది. తమరి ఈసారి టాప్ సెక్షన్లో కూడా లేరట. ముందు 2 మార్కులు అన్నావు, తర్వాత 2 ర్యాంకులు అన్నావు. మరి ఇప్పుడేం చెప్తావు? కనీసం పాస్ అవుతావన్న నమ్మకం ఉందా? అసలు నువ్వు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఈసారి మ్యాథ్స్లో మార్కులు తగ్గినాయి అంతే. దానికి అంతా సీరియస్ కావాలనా? నీకే సబ్జెక్టులో తగ్గితే నాకేంటి? నువ్వు చదవకపోతే నీ లైఫే పాడైపోతుంది. కాకపోతే నువ్వు అంత పెద్ద స్కూల్లో చదువుతున్నందుకు మా పరువే పోతుంది, అంతే కదా? నీ ఇష్టం. నా బాధ ఎవరు అర్థం చేసుకోరు. చా హలో, ఏం బావా ఇవాళ అల్లుంది రిజల్ట్ ఉందంట? వస్తుంది, 1 గంటలో వస్తుంది. ఆత్రం నాకన్నా ఎక్కువ నీకే ఉన్నట్టుంది కదా రిజల్ట్స్ గురించి. మా ఉంది వస్తా, చెప్తలే, మర్చిపోకు మళ్ళా. అవునా దినా? మేము కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాం. ఇంకో గంటలో తెలుస్తాయట. చూద్దాం, చెప్తాను. చెప్పు, యాదతోటి మర్చిపోకు. అమ్మాయ్యా మొత్తం మీద గట్టెక్కిండు. అన్న ఇంతకీ నీ రిజల్ట్స్ ఏమైనాయి అన్నా? అది వాళ్ళకి అర్థమైంది. సరే తమ్ముడు, చిన్న పని ఉంది, మళ్ళీ కలుద్దాం.